ఈ ఏడాది ఏపీకి 40,000 కోట్లు ఇచ్చాం. పోలవరానికి ఇప్పటివరకు 20,000 కోట్లు కేంద్రం. పోలవరం సపరేటు మామూలుగా 40,000 కోట్లు ఇచ్చారంట. కేంద్ర పన్నుల్లో వాటాగా 37,903 కోట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లుగా 2,434 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఏ సంక్షేమ పథకం లేదు, కేంద్రమే డబ్బులు ఇచ్చామంటుంది. ఓ పక్క 2,61,000 కోట్లు అప్పులు చేశారు, వీళ్ళు ఒక 40,000 కోట్లు ఇచ్చారంట. ఈడకు 3 లక్షల కోట్లు దాటిపోయినాయి. మరి ఏం చేశారో తెలియదు. ఒక్క పథకం లేదు, ఒక్కరికి నిరుద్యోగ వృత్తి లేదు, ఒక్కరికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వటం లేదు, ఏదైతే ఒక్కరికి ఆడబిడ్డ నిధి లేదు, ఏదైతే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక స్కూల్ బాగు చేస్తుంది లేదు, ఒక కాలేజీ బాగు చేస్తుంది లేదు, అన్నీ ప్రైవేట్ పరం. మరి ఏం డబ్బులు ఇవన్నీ వస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే పూర్తిగా దోచుకుంటున్నారనేది క్లియర్గా మరోసారి స్పష్టంగా కనపడింది. 18 నెలల కూటమి ప్రభుత్వంలో వీళ్ళు సాధించింది ఏంటంటే అప్పుల్లో మాత్రం ఆల్ టైం రికార్డ్ సాధించారు, అవినీతిలో ఆల్ టైం రికార్డ్ సాధించారు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాలాగా అమ్మటంలో అల్టిమేట్ ఆల్ టైం రికార్డ్ సాధించారని మాత్రం స్పష్టమవుతూ ఉంది. దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. సో ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో 18 నెలల కాలంలో ఉన్నది స్పష్టంగా మరోసారి అర్థమవుతా ఉంది.